4వ వచనం చదువుతాము. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ఏంటంట? ఒకటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడి ఉన్నారు. ఒకే నిరీక్షణ. నువ్వు చెప్పేది నాకు నచ్చదు, నేను చెప్పేది నీకు నచ్చదు. ఒకే నిరీక్షణ. పలు విధమైన నిరీక్షణలు లేవు బైబిల్లో. చక్కగా సత్యాన్ని నువ్వు చెప్తే నేను తల వంచాల్సి ఉంది, సత్యాన్ని నేను చెప్తే నువ్వు తల వంచాల్సి ఉంది. వాడు చెప్తే నేను వినకూడదని నేను అనుకోవటం ఏంది? ఎవడైతే ఏముంది బైబిల్లో నుంచి అద్భుతమైన సత్యాన్ని నేర్పిస్తున్నాడు, వినే వినయం మనం కావాలి. అవునా కాదా? పసిపిల్లోడు చెప్పినా ఏం చేయాలి? వాక్యము సత్యాన్ని ప్రత్యక్షతలు నేర్పిస్తున్నాడు, నేర్చుకోవాలి. అతను చెప్తే నేను వినేది ఏంది? ఈ స్వభావం మనకు అప్పుడప్పుడు వస్తల్లా చాలా డేంజర్ అది.